ఎప్పుడు చూడు బడ్జెట్ల సర్కారు బళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని కాగితాలు పట్టుకొని పద్దు లెక్కలు చదువుడే తప్ప గా బళ్లను పట్టించుకున్న పాపాన పోతలేదు సర్కారు అని మేము కాదు కరీంనగర్ ఆదిలాబాద్ దిక్కు జనం అంటుర్రు. ఎందుకంటే బళ్ల పొల్లగాళ్లకు సరిపోను సౌలతులు లేవు, మీరేమో సర్కారు బళ్లకు తోలాలే అంటారు. ఇటు చూస్తేనేమో బళ్ల కథ గిట్లుంది అని మస్తు గరం అవుతుర్రు. మరి వాళ్ళు గట్లెందుకు అంటుర్రో మనం కూడా చూడాలిగా. పొల్లగాళ్లంతా ఒకటేసారి లైన్ కట్టి వంటలకు పోతుర్రు. మరి ఏంటన్నా బజార్లో వస్తుర్రా లేకుంటే ఊరవుతలనా అంటే బళ్ళనే అని చెప్పేతానికి మాకైతే నోరొస్తలేదు. ఎందుకంటే బళ్ళ ఉన్న బాత్రూమ్ హాలత్ గట్లుంది. మరి జగిత్యాల జిల్లా రాయకాల్ మండలంలో ఉన్న అల్లీపూర్ గడికోట చిన్న బళ్లే భూతద్దం పెట్టి లెంకినా ఈ ఒక్క బాత్రూమ్ తప్ప ఇంకోటి లేదు. పైకప్పు కాదు కదా, పొల్లగాళ్లు తడవకుండా ఉండటానికి కంసే కం అంబ్రే కాగితం కూడా లేదు. ఇక బాత్రూమ్ గింత చక్కదనంగా ఉంటే పొల్లగాళ్లు బయటికి ఎందుకు పోరు చెప్పుర్రి. 129 మంది పొల్లగాళ్ళందరికీ కలిపి ఈ ఒక్కటే బాత్రూమ్ అట. ఇక ఉన్న ఒక్కదాన్ని ఆడపిల్లల కోసం అని వాడుతుంటే పొల్లగాళ్లకు మస్తు తిప్పలైతుందట. మాకు బాత్రూమ్ వెళ్ళేందుకు ఇబ్బంది అవుతుంది, లైన్ లో నిలబడాల్సి వస్తుంది. ఇన్నరు కదా సార్లు, గీ పొల్లగాళ్ల మోకాలు చూసన్నా ఎంటనే ఓ 4 బాత్రూంలు కట్టించే ఇగ్రం చెయ్యూర్రి. ఇక ఇదెట్లుంటే అటు ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలో మొన్న క్షత్రియులుంటేనే బళ్లకు రావాలే, కురుస్తున్న బళ్లే క్షత్రియులు పట్టుకొని పాఠాలు వింటున్న పొల్లగాళ్లు అని ఓ ముచ్చట చూపించినాం కదా. గా ముచ్చట మీద జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సార్ మస్తు గరవేయండు. కురిసే జాగల కాకుండా ఏ రూమ్ మంచిగుందో అట్లా కూర్చోబెట్టాలే, ఉత్తగా సర్కార్ ఇజ్జత్ తీస్తుర్రు అన్నట్లు బడి పెద్ద సార్ను సస్పెండ్ చేసిండట. ఆయన ఓ సారు మోదాలు సస్పెండ్ కాదు, గా బడిని బాగు చేసే ఇగ్రం చెయ్యూర్రి, లేదంటే కొత్తదన్న కట్టియుర్రి అని అంటూరు గీ ముచ్చట చూసినోళ్ళు. ఇక ఇదెట్లుంటే ఇటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఎప్పుడు కూల్తదో అని బుగులు పడుతుర్రు పొల్లగాన్లు. ఎన్నడో 40 ఏళ్ల కింద కట్టిందట. ఇప్పుడు 7 దాడా బెచ్చులు ఊసిపోయి అంతా నాసు వట్టి తలుపులు ఇరిగిపోయినాయి. గట్టి వానొస్తే ఉన్న 75 మంది పొల్లగాండ్ల బుక్కులు బట్టలు తడుస్తున్నాయట. బాత్రూములు బాలేక బయటికి పోతే పావులు తేళ్లు ఉంటున్నాయట. ఈ ముచ్చట చూసైనా మాకు కొత్త హాస్టల్ ఎంటనే కట్టియాలే అన్నట్టు కోరుతుర్రు తమ్ముళ్ళు. మరి ఇప్పటికైనా కడతారో లేకుంటే అలవాటైన తీర్ల చూద్దాం తీ అని దులుపుకొని పోతారో చూడాలి.